నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎవరిది తప్పు ఎవరిది న్యాయం అనేది ఒక్కసారి చూస్తే కనుక మనకి సోషల్ మీడియాలో దాదాపు ఒక 3-4 రోజుల నుంచి నవీన్ రామ్ సింగ్ అని చెప్పేసి ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ది ఏ విధంగా హల్చల్ అవుతుంది అనేది మనం అయితే చూసాము. అయితే ఎవరైతే లిటిల్ కృష్ణ అని చెప్పేసి విజయనగరానికి చెందిన ఆ బాబు మ్యాటర్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అతను SMA వ్యాధితో బాధపడుతున్నారు. అతనికి క్యూర్ కావాలంటే ముందుగా 16 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 9.5 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగా ఇప్పుడు మళ్ళీ 11.5 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇలా ఆటలాడుతూ ఉన్నారు. సో అయితే ఇదంతా మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం ఒక్కసారి చూస్తే కనుక ఎవరైతే క్రేజీ మనీ వ్లాగ్స్ అని ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు, యూట్యూబర్ అనుకోవచ్చు. అయితే అతను ర్యాపిడో డ్రైవ్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే అతన్ని బైక్ పైన అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైతే లిటిల్ కృష్ణ బాబు వాళ్ళు మదర్ ఉన్నారో తను బుక్ చేసుకున్నారు అని చెప్పేసి ఇలా ఒక స్టోరీ అయితే అల్లడం అయితే జరిగింది. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ అని చెప్పేసి నవీన్ రామ్ సింగ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇదంతా స్క్రిప్టా నిజమా అనేది మనకు ఆడియో లీక్స్ కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏమని మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే కనుక సో నవీన్ రామ్ సింగ్ ఏం చెప్తున్నాడు అని అంటే కనుక అతను ఒక స్క్రిప్టెడ్ బాయ్, అతను స్క్రిప్ట్ చేసుకుంటూ బతికేస్తాడు, ఇది కూడా ఒక స్క్రిప్ట్ అని చెప్పేసి తను ఫస్ట్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. కానీ ఇదంతా స్క్రిప్ట్ కాదు అని చెప్పేసి తర్వాత మనగంట అతను కూడా ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, నాకు హెల్త్ బాగాలేక నేను 2-3 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాను, 11.5 కోట్లు కూడా ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే కనుక అక్కడ డాలర్ రేట్లు పెరిగాయి, ఇప్పుడు ఆ మెడిసిన్ రేట్ అనేది కూడా పెంచేశారు, ఇంకా 2 కోట్లకు పెంచేశారు అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. దీనికి నాకు ఏ సంబంధం లేదు, ఇంకా నేను ఎవరెవరితో అయితే మనీ ఇప్పించానో ఇదంతా నిజమే, ఆ అబ్బాయికి కూడా వ్యాధి ఉన్నది కూడా నిజమే అని చెప్పేసి మణిగంట అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ మరి ఇందులో ఎవరెవరు ఇచ్చారు అనేది మనం ఒక్కసారి చూస్తే కనుక ఇందులో ది ఫేమస్ చాలా మంది ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాకి సంబంధించి రాయల్ మేక్ రమణ అని చెప్పేసి అతను ఒక 50,000 ఇవ్వడం జరిగింది. కానీ ఈ 50,000 నేనే ఇప్పించాను అని చెప్పేసి నవీన్ రామ్ సింగ్ వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ఆ 50,000 కూడా తీసుకున్నాడని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు పల్సర్ బైక్ రమణ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక 20,000 ఇచ్చాను అని చెప్పేసి కూడా నా సొంత డబ్బులతో నేను ఇచ్చాను, నేను ఎవరికైనా సహాయం చేస్తాను తప్ప నేను ఇంకొకరి దగ్గర నుంచి మోసం చేయను అని చెప్పేసి కూడా అతను కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా లాగేసుకున్నాడు నవీన్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక డాన్సర్ డీలో పార్టిసిపేట్ చేస్తున్న డాన్సర్ కూడా ₹1,00,000 ఇచ్చాను, ఆ ₹1,00,000 కూడా దాదాపు ఇలా ఒక 50 లక్షలు తీసుకున్నాడు, మాకు మొత్తం అమౌంట్ ఇంకా పూర్తి అయిపోయింది అనుకున్న సమయంలో దాదాపు 50 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి ఇలాంటి ఆడియో లీక్స్ కూడా ఇప్పుడు బయటకైతే రావడం అయితే జరుగుతూ ఉంది. అయితే నవీన్ మరి ఏమని మాట్లాడుతున్నాడు, ఆ ఆడియో మరి నిజమా అబద్ధమా అనేది ఒక్కసారి మనం ఆ ఆడియోలో ఏముందనేది ఒక్కసారి చూస్తే కనుక ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ వాళ్ళ తండ్రితో లిటిల్ కృష్ణ బాయ్ వాళ్ళ తండ్రితో ఒక్కసారి ఏమని మాట్లాడుతున్నాడు మనం చూద్దాము. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మనకి డే 1 మనం మీ బావగారు కలిసామా? ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలేదు. అది అంటే ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్న సమయంలో ఇప్పుడు నవీన్ ఏం చేశాడు, ఇంకా వాళ్ళని పట్టుకుంటే మనకు కూడా ఏమైనా బెనిఫిట్ కావచ్చేమో అనే కోణంలో ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ వాళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. సో కలిసాక మరి వీళ్ళందరికీ తెలిసిందా మనం కలిసిన విషయం అని చెప్పేసి ఇతను అడుగుతున్నాడు. లేదు ఇప్పటికైతే నేను ఏం చెప్పలేదని చెప్పేసి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. బ్రో అది చెప్తా కెరీర్ వెళ్ళిపోతుంది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు చెప్పలేదు. ప్రామిస్ చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట నాకు అర్థం కాలేదు. మరి అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ 11.5 అది అంటే నా కెరియరే పోతుంది, మీరు ఇంకా ఏదైనా చెప్తే గనక మనం చేసింది చెప్తే గనక మన కెరియరే పోతుంది అని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు అనమాట. కాదు అన్న, నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ ఇది మెయిన్. అంటే ఇక్కడ ఏమైతుంది, పేడ్. సో మీరు పేడ్ కూడా చెప్పలేదు కదా, అంటే మనం ఏదైనా పేడ్ ప్రమోషన్ చేసినట్టు కూడా అట్లాంటివి కూడా ఏం చెప్పలేదు కదా. అంటే ఇందులో వీళ్ళు ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ ఏదైతే చేశాడో ఇందులో పేడ్ అని చెప్పేసి ఇట్లాంటివి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధమా అనేది వీళ్ళు బయటకు వచ్చి ఒక క్లారిటీగా అందరు కలిసి
ఒక వీడియో చేస్తేనే కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే ఇందులో చాలా మంది ఫేక్ అంటున్నారు, చాలా మంది రియల్ అంటున్నారు. ముఖ్యంగా నవీన్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొందరు. ఇక్కడ చూస్తే కనుక కొందరు చాలా మంది ఇటు పక్కన ఎవరైతే మణికంఠ ఉన్నారో మణికంఠది న్యాయం అని చెప్పేసి అతనికి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మరి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది తొందరలోనే వీళ్ళు బయట, అంటే నవీన్ రామ్ సింగ్ కూడా నేను పూర్తి వీడియో పెడతానని చెప్పేసి ఇంకా పెట్టలేదు. అన్న అది చెప్పువా నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దేనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయన్న చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో, వాళ్ళు అన్ని తగులుకున్నారు. అది సో అంటే ఇక్కడ ఎవరిది తప్పైనా ఎవరిది న్యాయమైనా కానీ వాళ్ళందరూ అయితే ఒక లిటిల్ బాయ్, ఒక చిన్న బాబు కోసం అయితే పోరాడారు. ఇంతకుముందు మనం చూసాము పునర్విక అని చెప్పేసి ఒక అమ్మాయి కోసం వీళ్ళే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సే చాలా మంది ముందుకు రావడం జరిగింది, చాలా ర్యాలీలు చేయడం జరిగింది, వాళ్ళు ఒక స్కానర్ పెట్టడం జరిగింది, తనని కూడా కాపాడుకున్నాం మొత్తానికైతే. సో ఇప్పుడు లిటిల్ బాయ్ కృష్ణ కూడా ఇప్పుడు లిటిల్ కృష్ణ బాయ్ కూడా చాలా మంది సహాయం చేశారు, కొందరు లక్షల్లో కూడా చేశారు. ఇంకొక వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు విజయనగరానికి చెందిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్, కొందరు బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు కూడా గ్రూప్ కాల్లో మాట్లాడి ఇక్కడ నవీన్ రామ్ సింగ్ దే తప్పు, ఇతనికి గతంలో కూడా మేము హెల్ప్ చేసాము, గతంలో కూడా తప్పు చేశాడు, గతంలో కూడా ఇలానే చేశాడని చెప్పేసి ఆ వీడియో కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక ఆడియో మెసేజ్ వినిపిస్తానండి, అది మాట్లాడింది మీరేనా కాదా అనేది కన్ఫర్మ్ చేయండి, ఎవరెవరు అనేది కన్ఫర్మ్ చేయండి. అన్న నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పువా నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయన్న చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో, వాళ్ళు అన్ని తగులుకున్నారు. ఒక 5-10 lakhs ఉంటది అన్నాను. నా ఒక్కడిగా? నీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురిలోకి వేయించింది. ఓకే. అబ్బా మొత్తం క్యాష్ అనియాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురిలోకి వేసామని. అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చేపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చేపిస్తుందన్నా నా మీద. ఓకే. నాకు ఫోన్ వచ్చింది, ఎవరు అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, SMS స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయిపోయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మరి అంతా మీరు కూడా ఎవరిది తప్పు అనుకుంటున్నారు, ఎవరిది న్యాయం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం బాబుని మాత్రం బ్రతికించుకుందాము.